జాయింట్ కలెక్టర్గా వైకోం నిధియాదేవి, కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన, జిల్లాకు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైకోం నిధియాదేవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అల్లవరం మండలం వాడలరేవు తీర ప్రాంతం భౌగోళికంగా చాలా కీలకమైనదని, తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు గ్రోయిన్స్ తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఓఎన్జీసీ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో సమావేశమై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓఎన్జీసీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహిస్తున్న వాడలరేవు సముద్ర తీర ప్రాంత రక్షణ కవచంగా నిలిచేలా తోటల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో 12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీనివాసం భవనం మరియు 54 గదుల డార్మెటరీలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి, దర్శన సౌకర్యాలు కల్పించేందుకు పురాతన ఆలయాలు అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. మందపల్లి మందేశ్వర స్వామి ఆలయానికి 4.2 కోట్ల రూపాయలు, మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి 4 కోట్ల రూపాయలు, కుండలేశ్వరంలోని అన్నదాన భవన నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. భారతదేశంలో 17వ జనాభా గణన 2027 ఒక చారిత్రాత్మక ఘట్టమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సాంకేతిక సహాయకులతో జనాభా గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ విప్లవం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా పౌరులు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే స్వయం గణన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మూసివేత సమయంలో ఆధునీకరణ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 74.2 కోట్ల రూపాయలు కేటాయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. లొల్లలాకులు బొబ్బర్లంక రావులపాలెం రోడ్డును 12.5 మీటర్ల వెడల్పుతో రాష్ట్ర రహదారి విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తీర ప్రాంత మహిళలు వినూత్న ఆలోచనలతో ఆర్థిక పరిపుష్టి సాధించాలని, సముద్రపు నాచు సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు మత్స్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో తీర ప్రాంత 7 మండలాల డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనలో సముద్రపు నాచు పెంపకం జీవనోపాధి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న మే 15 నాటికి 100 క్లస్టర్లను ప్రారంభించాలని కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. 100 రోజుల ప్రణాళికను అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలను సాధించగలిగాయి. జిల్లా నుండి 19,138 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 18,343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 95.85% ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లాలోని సామంతకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సిరిగినేడి రిషిత లక్ష్మీ నిహారిక 596 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. రబీ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని ధాన్యం సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్నదాతలకు అండగా నిలవడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.